ఆన్గోయింగ్ పథకాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రులు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటు వచ్చే నెల 5న కేబినెట్ భేటీ జరగనుంది. 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి. లంగర్ హౌస్లోని బాపు ఘాట్ దగ్గర అంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపారని కొనియాడారు నేతలు. ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు రికమెండేషన్పై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశంపై ఇప్పటికే గవర్నర్తో సీఎం చర్చలు జరిపారు. 26న రాజ్భవన్లో ఎట్ హోం సందర్భంగా గవర్నర్తో ప్రత్యేకంగా సీఎం భేటీ అయ్యారు. కులగణన రిపోర్టుకు అసెంబ్లీ ఆమోదం తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనను ఆహ్వానించింది. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ను సందర్శించి ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసి త్వరలోనే పంపితే తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్లో ఇరిగేషన్ పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై అధికారులను నిలదీశారు. సమస్య ఎక్కడుందో తెలుసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. తన నియోజకవర్గంలోనే పనులు ఇలా సాగుతుంటే రాష్ట్రమంతా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఉత్తమ్. నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట సీఈతో పాటు పలువురు ఇరిగేషన్ అధికారులు హైదరాబాద్ ఆఫీస్కు రావాలని ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పథకాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదన్నారు. 40 ఏండ్ల రాజకీయ అనుభవంతో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా చెబుతున్నానని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై ఎవరూ ఆందోళన చెందొద్దని చిట్చాట్లో చెప్పారు. ఇంతటి మంచి పాలన తన జీవితంలో చూడలేదన్నారు ఉత్తమ్. అభివృద్ధిని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నదే తమ సంకల్పమని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాలో యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేలా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కొత్త సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు శ్రీధర్ బాబు. కరీంనగర్ ప్రాంత వాసులకు, ఈ జిల్లా వాసులకు, ఉమ్మడి జిల్లా వాసులకు ప్రధానంగా సేవలు అందించాలి. ఇక్కడ చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న వారు ఉన్నారు. ఇక్కడ చదువు చెప్పిన ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి ఆ అధ్యాపకులు కానీ, ఆ పిల్లలు పూర్తి స్థాయిలో అకాడమిక్గా చదువుకొని పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం, ఆ గ్యాప్ ఉన్నది కనుక ఆ గ్యాప్ను పూరించే కార్యాచరణ తీసుకునే ఒక గొప్ప ప్రయత్నం టెక్ జీని వాళ్ళు చేస్తా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ డెడికేషన్ కమిషన్ మంత్రివర్గం రిజర్వేషన్లపై చర్చించిందని తెలిపారు. 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి. బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో పొందుపరిచి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. గతంలో బీసీలకు రిజర్వేషన్ తక్కువైతున్నాయని తెలిసి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలు నిర్వహించింది గత ప్రభుత్వం. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. బలహీన వర్గాల గొంతుకు వాయిస్ ఉండాలి. సమాజంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రకారంగా రావాల్సిన వాటా రావాలని కోరుకుంటా ఉన్నాం. మేము కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 42% ఇవ్వడానికి ఇప్పుడు కూడా కంకణబద్ధులమై ఉన్నాం. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఆలయానికి పర్మనెంట్ ఈవోను నియమించి మాస్టర్ ప్లాన్ను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్కను కోరారు అర్చకులు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి
సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థులపై ఇప్పటికే కసరత్తు మొదలైందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు నేతలు. బీఆర్ఎస్ బీజేపీలు తప్పుడు ప్రచారాలు ఆపాలన్నారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్రం నుంచి రూపాయి నిధులు తీసుకురాలేని బీజేపీ నేతలు భిక్షాటన చేస్తున్నారని విమర్శించారు. కులగణన సర్వే జరిగితే బీజేపీ బీఆర్ఎస్ లకు నష్టం వస్తుందని కుట్రలు చేస్తున్నాయన్నారు. ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో నిర్ణయిస్తారని చెప్పారు. హామీల అమలు కొంత ఆలస్యం కావచ్చు, కానీ ప్రజల్ని మోసం చేసుడు ఉండదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఇప్పటికే కసరత్తు జరిగిందని చిట్చాట్లో చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఫిబ్రవరిలో 2వ వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు పీసీసీ చీఫ్. సమాజంలో కుళ్ళు కుతంత్రాలు విడనాడాలంటే ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ చిట్యాల మండలం పెదకాపర్తిలోని గాంధీ టెంపుల్ ను ఆయన సందర్శించారు. తర్వాత టెంపుల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ ఈ ప్రపంచంలోనే అహింస ద్వారానే అన్ని సాధ్యం చేయగలుగుతాం అనేటువంటి ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేటువంటి మహనీయుల్లో మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారి స్వాతంత్ర పోరాటంతోనే అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ 77 సంవత్సరాల క్రితం వారు మరణించినప్పటికీ వారిని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వారి సిద్ధాంతాన్ని అహింసావాదాన్ని మరి ప్రజలందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం. పీసీసీ కమిటీ ముందు హాజరయ్యారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇటీవల జరిగిన ఘటనపై కమిటీకి వివరణ ఇచ్చారు. పటాన్చెరు ఘటనలో తాను ఎవరిని అవమానించలేదన్నారు. తాను కూడా కాంగ్రెస్ లో పనిచేశానని, అందరినీ కలుపుకొని వెళ్లడం తనకు తెలుసన్నారు. పటాన్చెరు ఘటనపై పీసీసీకి నివేదిక ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ ఒక్కరిని కించపరచకుండా మామూలు సామాన్యమైన కార్యకర్తకాకెళ్ళి నాయకుల దాకా అందరి కలుపుకొని పోయే మెంటాలిటీ నా ఆలోచన. అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలి. మన మీద నమ్మకం పెట్టిన ప్రజలను ఎక్కడ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకొని పోయే ఆలోచన నాది. తప్పకుండా ఇప్పుడు పీసీసీ కమిటీ నిర్ణయము జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మీన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పటాన్ చెరువులో అందరితో పాటు కాటి శ్రీనివాసరావు అభిప్రాయం కూడా ఆ మరతెల్లారు తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు జగ్గారెడ్డి గారు, గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారికి అభిప్రాయం కూడా తీసుకొని ఇంకిద్దరు ముగ్గురు నాయకులు కూడా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరో, ప్రజల ముఖ్యమంత్రి ఎవరో ప్రజలను అడిగితే చెప్తారని సూచించారు. రేవంత్ సెక్రటేరియట్ కు వచ్చారా అని హరీష్ రావు మాట్లాడుతున్నారని, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా వచ్చారా అనేది ముందు హరీష్ రావు చెప్పాలన్నారు. ఈరోజు ప్యాలెస్ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికి నుంచి పరిపాలన అందిస్తుంటే అక్కసు వెళ్ళగక్కుతున్నావు అంటే హరీష్ రావు, మిమ్మల్ని ప్రజలు ఏమని అంటున్నారో కనీసం ప్రజల మధ్యలోకి పోయాన మాట్లాడండి. సచివాలయంకి ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అహంకారంతో వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కినుండే, ప్రతిపక్షంలోకి వచ్చినాకనేమో అసలు కళ్ళే కనిపించకుంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు తుది దశకు చేరింది. వీలైనంత త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల టీచర్స్ స్థానాలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఆలోపే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. ఫిబ్రవరి 3న జరిగే పీసీసీ సమావేశంలో రాష్ట్రంలో జరిగే 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రేకులు వేయాలన్నారు ఎంపీ లక్ష్మణ్. హామీలు అమలు చేయమంటే సాకులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుతో చిరకాల వాంఛ నెరవేరిందన్న ఎంపీ అరవింద్ ఇకపై ఇందూరుకు డ్రైపోర్ట్ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 6 గ్యారంటీలు కాంగ్రెస్ కు ఉరితాళ్లు కాబోతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్న కాంగ్రెస్ నేతలు హామీలు అమలు చేయమంటే ఆర్థిక స్థితి బాగాలేదని సాకులు చూపుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రేకులు వేయాలన్నారు ఎంపీ లక్ష్మణ్.
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ చేతులెత్తేసింది. ఈ గ్యారెంటీలే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్ళు కాబోతూ ఉన్నాయి. అంటే ఎన్నికల కోసం గట్టెక్కడానికి, గడ్డి తినడానికి సిద్ధమైనటువంటి మీరు వారి చేతగాని తనాన్ని ఇవాళ బహిర్గతమవుతున్నది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లయిందన్నారు ఎంపీ అరవింద్. రాజకీయాల కోసం కాకుండా రైతుల మేలు కోసం ఇచ్చిన మాట ప్రకారం బోర్డు తెచ్చామన్నారు. మద్దతు ధర విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఇందూరుకు డ్రై పోర్టు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు అరవింద్. రానున్న కాలంలో పసుపుకు బ్రహ్మాండమైన భవిష్యత్తు, రైతులకి వీ కెన్ యాక్చువల్లీ మేక్ దెమ్ ఎక్స్పోర్టర్స్. మంచి ఎఫ్పిఓ విధానాలు ఇంకా పెంచి, మా ప్రాంతంలో మంచి బలమైన ఎఫ్పిఓలు ఉన్నాయి, అవన్నీ అటువంటి విధానాలు కూడా ఇంకా పెంచి పసుపు యొక్క భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే పనే చేస్తాము. రానున్న కాలంలో నాకొక కళ, నాకు ఇన్లాండ్ పోర్ట్, డ్రై పోర్టు నిజామాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా అగ్రిబేస్డ్ ప్రోడక్ట్స్ చేసుకోవాలని ఉంది. ఒక బ్రహ్మాండమైన అగ్రిబేస్డ్ ఎస్సీజీ కూడా చేయాలని ఉంది. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో ఒక్క సెగ్మెంట్ నుంచి ఇండ్ల కోసం దాదాపు 70,000 దరఖాస్తులు వస్తే 3,500 ఇండ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఏలేటి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై సర్కారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో 1,90,000 అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవమా కాదా? మరి 1,90,000 మంది ఈ 2.5 నియోజకవర్గాలకి అప్లికేషన్ ఇస్తే, కేవలం నిర్మల్ నియోజకవర్గంలో 70,000 పైసలకు అప్లికేషన్లు వస్తే మీరు 3,500 ఎలిజిబుల్ ఇల్లు లేని వారికి ఇల్లు ఏ రకంగా, ఏ బేసిస్ మీద అలకేట్ చేస్తారు, ఏ బేసిస్ మీద సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ అయితే కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనని, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంతో కొట్లాడేది తమ పార్టీనేనని చెప్పారు. ఉత్తర తెలంగాణ బీజేపీ అడ్డా అన్నారు. సత్తా ఉన్నోళ్లకే బీజేపీ ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చిందని, 3 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎందుకు అవసరం? ప్రజల గొంతు అయి నిలవాల్సిన గొంతులమయ్యి ఫామ్ హౌస్లో పడుకున్న పార్టీ ఒకవైపు, అవినీతి అక్రమాలు చేస్తున్న అధికార పార్టీని ఎదుర్కోవాలా, నిలదొక్కుకోవాలా, మీ సమస్యలన్నీ పరిష్కరించాలంటే భారతీయ జనతా పార్టీని మాత్రం గెలిపించాల్సింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టారు కమలం లీడర్లు. 3 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించేందుకు వ్యూహాలు చేస్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచుతామని, ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఏపీ గవర్నమెంట్. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ని కేటాయించింది ఏపీ గవర్నమెంట్. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయి అన్నారు లోకేష్. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 80% సేవలను సెకండ్లలోనే ప్రజలకు అందిస్తామన్నారు మంత్రి లోకేష్. Has to be questioned wherever there is a human intervention. Why is there a human intervention? So what is the legality behind it? What are the corrections we need to do? All that we are now doing. So I don't want to create another loop. I want this to be a unified number. We want to deliver citizen services through one single number. So that is where we have the data of dead ends, or we have the data of where the roadblocks are. So through WhatsApp we can reach out to them. So we're building a mechanism on that. Right now for these services you should have absolutely no problem. There's no human intervention. So the 161 services we have launched is very seamless. There's no dead end in that sense. That's what I mean. There are going to be 15 to 20% services that would require this eventually. That is where we want to build a more intelligent system to resolve those issues. We were totally cognizant of that problem. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర స్కీమ్లు హస్తిన ప్రజలకు అందనివ్వడం లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఓటమి భయంతోనే కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఢిల్లీ దుస్థితికి ఆప్ బీజేపీయే కారణమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ.
ఢిల్లీకి ఆప్ సర్కార్ శనిలా పట్టుకుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర స్కీమ్లను ఢిల్లీ ప్రజలకు అందనివ్వడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ ను నిలిపేయడంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 5న కమలానికి ఓటేసి ఆప్ ను ఇంటికి సాగనంపాలన్నారు. ఆప్ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ఓటమి భయంతోనే కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు అమిత్ షా. मैं केजरीवाल जी को कहने आया हूं, चुनाव जीतने के लिए झूठ बोलना बंद करो. ये केजरीवाल जी कहते हैं कि भाजपा वालों ने दिल्ली वालों को परेशान करने के लिए हरियाणा से यमुना जी के जल में जहर मिलाया है. चुनाव में हार को जान गए हैं और इसलिए हल्की और ओछी राजनीति कर. ఢిల్లీ ప్రజల కష్టాలు తీరడానికి అసెంబ్లీ ఎలక్షన్స్ మంచి అవకాశమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 10 ఏళ్లుగా ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప ఆప్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై కేజ్రీవాల్ నిందలు వేస్తున్నాడన్నారు జేపీ నడ్డా. जो आपने आपदाएं झेली हैं उससे छुटकारा पाने का चुनाव है. छोटी सी तस्वीर अरविंदर सिंह लवली जी ने भी आपके सामने खींची है. दिल्ली की जनता को छला और इन्होंने दिल्ली की जनता को मोदी जी के द्वारा दिए गए कार्यक्रमों का लाभ उठाने से वंचित रखा है. 10 साल तक वंचित रखा है. ప్రధాని మోదీలాగే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కూడా దళిత వ్యతిరేకి అన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కేజ్రీవాల్ రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రతో దేశంలో మార్పు వచ్చిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు రాహుల్. जब केजरीवाल जी आए, शुरुआत में ही मैंने इनको थोड़ा देखा, ऑब्जर्व किया. जितना मोदी जी एंटी रिजर्वेशन है, जितना मोदी जी एंटी दलित हैं, उतना ही ये है. ये शायद ज्यादा थोड़े मोदी जी से ज्यादा सोफिस्टिकेटेड है. वो हो सकता है. अगर मैं कन्याकुमारी से कश्मीर तक अकेला चल देता अकेला, तो माहौल बदल जाता क्या? तो आप कैसे कह सकते हो कि मैं कन्याकुमारी से कश्मीर चला और मैंने माहौल बदला? मैंने माहौल नहीं बदला. माहौल लाखों लोग जो चले थे उन्होंने बदला है. యమునా నదిని శుభ్రం చేయడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. 2025 నాటికి యమునాను క్లీన్ చేస్తానన్న కేజ్రీవాల్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆప్ సర్కార్ అసమర్థతతో మురికి కూపంగా తయారైందన్నారు. యమునా తీర ప్రాంతాల ప్రజలను కలిసిన రాహుల్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పడవపై నదిలో ప్రయాణించారు. पानी देखिए, नहा रहे कितना गंदा, एकदम पूरा काला पानी है. ఢిల్లీ ఎన్నికల్లో సీఈసీ రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. సీఈసీగా రిటైర్డ్ అయ్యాక ఉన్నత పదవులు ఆశిస్తున్నాడని ఆరోపించారు. అందుకే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. సీఈసీ రాజకీయాలు చేయాలనుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నారు. ఢిల్లీలో బీజేపీ బహిరంగంగా డబ్బు దుప్పట్లు పంపిణీ చేయడం ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. ईसीआई राजनीति कर रहा है. क्यों? क्योंकि राजीव कुमार को पोस्ट रिटायरमेंट 28 फरवरी को That's all.